వదినే వదినే అవునా రేపు మనవరాలు ఇప్పుడు చేస్తాను రాత్రి. సరే అత్తపో. బుజ్జి బుజ్జి ఉన్నావానే? లోపలికి రాత్తమ్మా. మా మనవరాలకు పురుడు చేస్తాను. ఇద్దరు రకం తప్పకుండా రారే. మనవరాలా? పురుడా? మా బిడ్డకు బిడ్డ పుట్టింది. ఇన్ని రోజులు మంది కళ్ళు మా మనవరాల మీద పడద్దని ఎవ్వరికి చెప్పలే. నీ బిడ్డకు పెళ్లి చేసిన ముచ్చట ఇంకా ఊరే మరవలేదు, అప్పుడే మనవరాలు పట్టుకొచ్చిందా? పోరి ఎందుకు ఎడతానవే? ఊకో. నాకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా కంట్ల తప్ప కడుపులో నలుసు పడ్డదే లేదు. నాకు ఈ రోత జీవితానికి రాత ఎందుకు రాసిండో దేవుడు. కప్పకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఒర్రుతే నడుతుందనే. పిల్లలు కాకపోతే మందుల డాక్టర్ దగ్గర పోయి మ్యాటర్ ఏందో తెలుసుకోవాలి. గంతే గాని ఒర్రుతే ఏమత్తదే? డాక్టర్ దగ్గరికి పోయినా, ఆయనకి చదువు చెప్పిన సార్ దగ్గరికి పోయినా ఏం చేయలేరత్తా. ఓ పోరి, నువ్వు ఇన్ని రోజులు పవర్ ఉన్న సబ్స్టేషన్ వేసుకున్నావు అనుకున్నా గానీ అట్టి నురుగచ్చే సబ్బుని చేసుకున్నావానే? నా మొగం దగ్గర అన్ని ఉన్నాయి కానీ అత్త వాటిని వాడడు. అంటే నా మొగనికి నీటికం బాగా, నన్ను ముట్టుకుంటే మురికంటుతుందని అంచుకు కూడా రానియాడు. నీకు తాటికాయ అంత తలకాయ ఉన్నది కానీ మినపప్పు అంత మేడియలే ఆ దేవుడు. ఆయన నీ దగ్గర రాకపోతే ఏందే? నువ్వే ఆయన దగ్గరికి పో. అట్లా పోతే రానిస్తాడా అత్త? రానిచ్చుడు కాదు, అసలు నిన్ను వాని దగ్గర నుంచి ఓనిచ్చుడే ఉండదు. అవునా అత్త? 100కు 1000% అవును. ఒక్కడి గుర్తుపెట్టుకో, పొయ్యిలా మంట వట్టిలేమంటది, మనం గుట్టం పెట్టి ఊదాలే. అయినా నా దగ్గర గన్ని విద్యలు వచ్చిన ఎగమతులు ఉంటే నేను గీనెను ఎందుకు పెళ్లి చేసుకుందును? బండెక్కిచ్చిందండి బాట చూపేనా నేను? దూపైతుంది కదా. ఏయ్ ఉన్నవానే, కొన్ని మంచిలు పట్టుకరా, దూపైతుంది. ఏ దూరం నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడదంటే నీ సొల్లు నా ఒళ్ళు మీద పడి లేనిపోని రోగాలు వస్తాయి. అవునే, చిన్నప్పుడు నిన్ను మీ వాళ్ళు సర్కస్లకి ఎత్తుకొచ్చిరానే. ఎందుకు అట్లా అంటాను? ఈడ సర్కస్ చేస్తాడు అనుమానం వస్తుంది. నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తలేదా? గాడిద పిల్లకు గంగెద్దు బట్టలు దొరికినట్టుండవు అని అనాలనిపిస్తుంది, కానీ అంటే ఫీల్ అవుతామని ఆగిపోవాల్సి వస్తుంది. అనేది అన్నావు కదా, ఇంకే నీకు 3 తెప్పియాలని నా 7 వారాల నగలు ఎదిరి మరి నీ కళ్ళు చెదిరిపోయేటట్టు తయారైనా. చిరా బతుకు, నాకు పిల్లలే పుట్టారు. ఏ దూరం లేడు అని చుట్టూ పడతాయి.
ఇట్లయితే కలవదిగా నేనే నిన్ను రేపు చెప్తా డైరెక్ట్ గా ఇట్లయితే అట్లా అమ్మో, నీ దండం పెడతా. అది నీ దండం పెడతా. ఒరే ఉడతమొకపడా ఉరికినామనుకో దొరికించుకొని మరి ఉరికించుకుంటా కొడతా వద్దే నేను చెప్పేదినే. నువ్వు నన్ను ముట్టుకొని మురికి చేస్తే అటే ఇంక అందరిలా నువ్వే పెరిగైతావు. అర్థమయ్యేటట్టు చెప్పురా అనక చెప్పలోడా నాకొక్క అరుదైన అమెరిక రోగం ఉన్నదే. ముత్తంతా మురికి దాకినా కాకి లెక్క మారిపోతా. ఆ? ఏంది నువ్వు మాట్లాడేది నిజమా ఈ ముచ్చట నీతోని ముందే చెబితే మన పచ్చటి కాపురంలా ఏడుపు తప్ప ఏ మిగిలదని చెప్పలేదే. అయ్యో దేవుడా నీకే న్యాయవాది నేర్పిండు ఈ న్యాయం మాకెందుకు చేసినావు ఇంత అన్యాయం అయ్యో ఏమండి మీరు ఇన్ని రోజులు నాకు దూరంగా ఉంటే మీరు మూర్ఖులు అనుకున్నా కానీ మీరు పెద్ద దానకర్ణులండి ఇన్ని రోజులు నాతోటి అన్ని మాటలు ఎట్లా పడ్డారండి ఇట్స్ ఓకే మై డియర్. ఇన్ని రోజులు నీ కళ్ళపోని నీళ్ళు రావద్దనే ఇంత కష్టపడ్డా. ప్లీజ్ నువ్వు ఏడవకు ప్లీజ్ ప్లీజ్. బాబుగా బాబుగా ప్లీజ్ ప్లీజ్ ఊగా అబ్బా నువ్వు ఏడవకు ప్లీజ్. గదత్తా సంగతి నా మొగనికి మొదటి సందే ఉన్నదట రోగం నాకు ఇయ్యాలే తెలిసింది అది కరెక్టే గానీ నువ్వు చెప్తాంటే నాకు ఏన్నో తిప్పుతుంది. దిల్లు ఏదో తేడా ఉన్నది. తేడా లేదు సిమెంట్ గోడ లేదు అంతుత్త సంగతే నేను అంటు రోగాలు చూసిన, అంటించుకునే రోగాలు చూసిన, ఊదే రోగాలు చూసిన, ఊరికిచ్చే రోగాలు చూసిన. కానీ ఈ మురికితోటి ముట్టుకుంటే పుట్టుకోనే రోగం నువ్వు చెప్తేనే వింటన్నా. అంటే నా మొగడు చెప్పింది అబద్ధం అంటావా అబద్ధం అని అంటలేను, అంత అట్టిగా నమ్మకు అంటన్నా. అత్త నా మొగడు చూడడానికి చెత్తగున్నా మనసు మాత్రం మెత్తగుంటది అట్లా నమ్మకూడా నిమ్మ చూడ ముచ్చట్లు చెప్పాడు. నువ్వు అట్లా అనుకోవాలనే తడిగుడ్డతోటి మెడగొత్తాన్ని మొగడు. ఏ ఊకో అత్త ఈనేది ఇరాంగ్ ఉంటే చెప్పేది శంగలిచ్చిందట నా మొగడు నాకు అన్యాయం చేస్తాడా చెప్పు ఎందుకట నీయాసుంటదే మంచి బాటలకి వెళ్ళి పోయే మల్లక్క అంటే తీటకైనా ముండ్లకి వెళ్ళి పోతా తిరుపక్క అన్నదట. చెప్తినవెందుకే నువ్వు మరి నన్ను ఏం చేయమంటావు నేను చెప్పేది నువ్వేం చెప్పినా నువ్వు చెప్పింది తినుడే తప్ప నేను ఏం చేయలేను నన్ను సాయం అడిగిన నీ జీవితం మాయం కాకుండా చూసే బాధ్యత నాకు ఉన్నది. నువ్వేమనుకున్నా మంచిదే, నేను చెప్పేది జస్ట్ మిశ్రా ఇలా నా పెన్ను నన్ను పుట్టుకుంటా అంటే అదేదో అబద్ధం చెప్పి తప్పించుకున్నా కానీ లేకపోతే అంత రోత ఊరిని ముఖాన్ని కుక్కలు ఎత్తుకపోను నాకే అబద్ధం చెప్తావా ఆ సుమతత్త ఎంత చెప్పినా నేను నమ్మలేదు ఇప్పుడు ఉంటది నీ సంగతి చెప్పరా ఒక నిమిషం ఏదే తలుపులేస్తాను అది తర్వాత చెప్తా కానీ నేను ఏదడిగినా చెప్తావా నీ మెడల మూడు ముళ్ళు వేపించి 7 అడుగులు నడిపించిన పంతులు ముంగనే చెప్పినా కాదే నీకోసం మీసమైన కొరికించుకుంటా అని. అయితే ముచ్చట ఏంటిదంటే మొన్న తలకాయ నొత్తందని టాబ్లెట్ల కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే ఇది అట్టి తలకాయ నొప్పి కాదు టెస్టులు చేసి ఫస్ట్ వరకు రిజల్ట్ పంపిస్తా అని చెప్పి పంపించిండు. ఇలా ఫస్ట్ కాదే మరి ఏం చెప్పిండు? నాకు కూడా నీ లెక్కనే అరేబియా నుంచి అరుదైన రోగం వచ్చిందట. మరి నువ్వు మంచిగా ఉన్నావు కదనే? ఏం ఏర్పడదు ఆ రోగం కానీ లోపల నుంచి ఎవరినొక్కరిని ముట్టుకో అని తడుతుంది. ముట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదండి ముట్టుకున్న అర్ధ గంటకే వాళ్ళు పుట్టుకుమంటారు. అయితేనే కానీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఇసొంటి రోగాలతోటి మనం బతికి చేసేది ఏమున్నదండి సద్దాం పట్టు దేవుడా నా
నన్ను ఎందుకు పుట్టుకున్నావే? నాకు బతకాలన్నది కాదే దేవుడా. మీకు బతకాలని ఉన్నదా అండి? సారీ అండి, మీరు అద్దన్న ముట్టుకున్నందుకు. ఇక నేను చచ్చిపోతున్నా, ఇక నేను బతకా. నేనుండగా జరగదు కానీ పొయ్యిలో గుర్తు తీసుకో, తగ్గుతుందని డాక్టర్ చెప్పిండు. ఆ, అవునా? అగో విచిత్రం, నీ రోగం ఏమైంది? ఇంత మురికున్నా నీకేం కాలేదు? ఏ, రోగం ఏం లేదు నాకు. మురికి మురుకున్న నువ్వు నన్ను ముట్టుకోదని అట్లా అబద్ధమైనా. అట్లా నా బిడ్డ. మురికి బట్టలు ఉతికినట్టు ఉతికినావు కదా నేను నన్ను.